హలో గైస్, దిస్ ఈజ్ సంతోష్. నేను శ్రీకాకుళం టు డియోమాలి ట్రిప్ అయితే వెళ్ళాను. వియా అరకు వ్యాలీ, విజయనగరం టు అరకు వ్యాలీ వెళ్లే రూట్ లో రైట్ సైడ్ మనకి తాటిపూడి రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ డ్రోన్ విజువల్స్ అయితే క్యాప్చర్ చేసాం. చాలా ఆసమ్ వచ్చాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. మంచి నేచర్ చూసే ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది. ఒకవేళ నేను చెప్పినట్టు వీడియో లేకపోతే కింద కామెంట్ లో తిట్టేయండి గైస్, తప్పులేదు. చచ్చిపోయాం అసలు. ఇది తాటిపూడి రిజర్వాయర్ బ్రో, చాలా బాగుంది. చుట్టూ విశాఖపట్నం సిటీకి మనకి సప్లై చేస్తున్నమాట బ్రో. మా విలేజ్ శ్రీకాకుళంలో ఉంది. శ్రీకాకుళం నుంచి మేము డియోమాలి ట్రిప్ కి అయితే వెళ్ళాం వియా అరకు మీదుగా. మార్నింగ్ 5 AM కి మా జర్నీ స్టార్ట్ చేసాం. విజయనగరంలో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ అయ్యాం. ఇట్లా అరకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కి మీకు కనిపిస్తుంది కదా బార్ గేట్స్, అదే తాటిపూడి రిజర్వాయర్. ఈ బ్రిడ్జ్ ఎక్కక ముందు మీకు రైట్ సైడ్ లో ఉండే కంకర్ రోడ్డే దారి రిజర్వాయర్. హాయ్ బ్రోస్, ఎలా ఉన్నారు? మీ తెలుగు వ్లాగర్ వచ్చేసాడు మళ్ళీ. ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ చూసాం కదా బ్యాక్ సైడ్, ఇది తాటిపూడి రిజర్వాయర్ బ్రో, చాలా బాగుంది. చుట్టూ కొండలు ఇవన్నీ. మా డే 1 రైడ్ అనమాట, 2 days ట్రిప్ ఇది. సో మా ఊరి నుంచి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి మంచుకి అయితే చచ్చిపోయాం అసలు. చూస్తే అసలు ఇంత వేసిన కోటు, ఇది వేసినా సరే చలి పెట్టేసింది. అటు స్ట్రైట్ ఒక్కొండ, అటు ఒక్కొండ, ఇటు ఒక్కొండ, మధ్యలో చెరువుతో నేను ఇక్కడ, ఇది అనమాట. సో ఈ వ్లాగింగ్ అయితే ఫుల్ జోస్తూ ఉంటుంది. ఫుల్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. చూసుకోండి, ఎక్సలెంట్. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి సిరీస్ కూడా మీకు సూపర్ అనిపిస్తుంది. అసలు తగ్గేదేలే. కాసేపు ఈ బ్యూటిఫుల్ తాటిపూడి రిజర్వాయర్ యొక్క డ్రోన్ విజువల్స్ అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదా, ఎక్సలెంట్. మొత్తం ఫాగ్ ఉంది, కనిపించట్లేదు క్లియర్ గా. సో ఇదంతా చెరువు అనమాట, అంటే ఐ మీన్ రిజర్వాయర్. ఎక్సలెంట్. చుట్టూ కూడా క్లైమేట్ గానీ, ఈ కొండలు అటు ఇటు గానీ. కానీ గట్టెక్కేటప్పుడు మాత్రం మేము బాగానే ఎక్కాం, కొద్ది పల్లెటూరు వాళ్ళం. మా బ్రో ఉన్నాడు కదా, ఇంకో యూట్యూబర్ రిషి బ్రో, ఆ గట్టే సిటీ కిట్ కదా, ఆ గట్టు చాలా పెద్దగా ఉంది చూసారు కింద నుంచి పైకి. అది ఎక్కేటప్పుడు కొద్ది జారాడు అనమాట. మా వాడల్ని హ్యాండ్ ఇచ్చేసి పైకి లాక్కున్నాడు. మా వాడైతే ఇంకా బ్యాగ్ వేసుకొని ఏమాత్రం తగ్గలే, పరిగెట్టుకుంటూ వచ్చిండు పైకి. ఇంకా నా షూ ఒకసారి జారింది. ఇంకా అది క్రాక్స్ వేసుకున్నాడు, షూ పెంచట్లేదు, దాచేస్తున్నాడు. కానీ ఆ క్రాక్స్ పని చేసి నా షూస్ డెకత్లో షూస్ దెబ్బేసిన. చాలా అంటే చాలా బాగుంది. కొండలు చూసారా, హాసం. అసలు ఈ నేచర్లో ఉన్న బ్యూటీనెస్ మట్టుగా అక్కడికి వెళ్ళినా దొరకదు మనకి. ఇది హాసం అసలు. అప్పుడప్పుడు తిరగండి, ఎంజాయ్ చేయండి. తిరిగే ఛాన్స్ లేకపోతే మన ఛానల్ చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఇస్తా. చూడండి, సూపర్. అసలు మొత్తం కొద్దిగా మార్నింగ్ కదా, సన్ రైజ్ అయింది. కాకపోతే చిన్న ఫాగ్ ఉంది, దానివల్ల లైటింగ్ మనకి కలర్స్ అన్నీ తగ్గినాయి అంతే. ఇది రిజర్వాయర్ యొక్క 360 degreesలో రొటేషన్ చేసి చూపించాం. టోటల్ కవర్ అవుతుంది. ఇటు సైడ్ కొండ, అటు సైడ్ కొండ, మధ్యలో కొండ,
ఈ మధ్యలో వాటర్. ఇంకా లోపటికి వెళ్తే ఆ స్పేస్లో చిన్న చిన్న ఐలాండ్ లాంటివి కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాకపోతే అక్కడికి వెళ్ళే ఛాన్స్ మాకు లేదు. ద్రోణ్ కూడా వెళ్తామంటే ఫాగ్ ఉంది. రోడ్డుకి రైట్ సైడ్ బార్గేట్స్ కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్ తాటిపూడి విలేజ్ ఉంటుంది. మీరు విజయనగరం టు అరకు వెళ్తుంటే డెఫినెట్లీ కనిపిస్తుంది. ఒకసారి అలాగే వెళ్ళేటప్పుడు లుక్ వేసుకోండి. ఈ రిజర్వాయర్ కోసం కొన్ని పాయింట్స్ అయితే మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ ఆనకట్ట అనేది గోస్తాని నదిపై అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఈ రిజర్వాయర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా విశాఖపట్నం సిటీకి మనకి సప్లై చేస్తున్నమాట. దీన్ని 1965లో 1.85 crores ఖర్చు పెట్టి 650 ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 3.17 TMC, హైయెస్ట్ వాటర్ లెవెల్ వచ్చేసి 297 feet అన్నమాట. దీని ద్వారా గంటియాడ, జామి, ఎస్కోట మండలాల్లో 15,366 ఎకరాలకు వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తున్నారు. ఇంకా విశాఖపట్నం సిటీకి 2 TMC డ్రింకింగ్ వాటర్ని అందిస్తున్నారు. దీని బెనిఫిట్స్ ఇదే కాకుండా టూరిజంకి అయితే చాలా బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. బోటింగ్ కూడా అవైలబిలిటీ ఉన్నట్టు పాస్ట్లో చూసాం ఇన్ఫర్మేషన్. కాకపోతే మేము వెళ్ళేటప్పుడు ఏమీ లేవు, ఓన్లీ చేపలు పట్టే బోట్స్ చూసాం. సో టూరిజంకి తిరిగే బోట్స్ అయితే లేవు. ఉంటే డెఫినెట్లీ మేము బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం. టూరిజం కూడా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. ఈయనెవరో తెలుసు కదా, మన రిషి బ్రో, శ్రీకాకుళం వన్ ఆఫ్ యూట్యూబర్. చూడండి, చిన్న కుక్క పిల్లకి భయపడుతున్నాడు, అది అటు తిరిగి తిట్టి పరిగెడుతున్నాడు. చిన్న కుక్క పిల్ల ఆయన భయపెట్టేసింది. ఇక్కడ చిన్న బోట్స్ ఉన్నాయి కానీ మనకు రావు, రిస్క్ చేస్తామంటే ఇంక వెళ్ళిపోతాం. చేపలు పట్టే అనుకుంటే అక్కడ చిన్నది ఉంది. మన ఛానల్కి బాగా రీచ్ లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత మంచి ప్లేస్. తాటిపూడి రిజర్వాయర్ పెద్ద పెద్ద అందరూ చూపిస్తారు, కాకపోతే ప్రతి చిన్నది కూడా ఏ మూల దాగున్నా వెలికి పట్టి తీస్తాం అనమాట. నేచర్లో ఎక్కడ అందాలు ఉన్నా సరే ఒకలం మనం కెమెరాతో క్యాప్చర్ చేసి పడేస్తాం, మీకు చూపిస్తాం. ఇదిగోండి, ఇదే బార్గేట్స్. వాటర్ అయితే చాలా తక్కువ వదులుతున్నారు. సో అంత ఎక్కువ వాటర్ వచ్చేటప్పుడు బ్యూటిఫుల్ కనిపిస్తుంది. వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి మాకు అక్కడ అంత విజువల్స్ కనిపించలేదు. కానీ రిజర్వాయర్ వ్యూస్ మట్టుగా వేరే లెవెల్. ఇంకా నా కంప్లీట్ డియోమాలి ట్రిప్ని 6 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ టైం వచ్చి తాటిపూడి రిజర్వాయర్, నెక్స్ట్ కాఫీ తోటలు అండ్ ఓల్డ్ సెర్చ్ అరకులో, నెక్స్ట్ కటికా వాటర్ ఫాల్, నెక్స్ట్ డియోమాలి, నెక్స్ట్ రాణి డుడుమా, దెన్ నెక్స్ట్ అరకు పానరీస్. ఫర్ మోర్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీ అభిప్రాయాలని అండ్ మీ సజెషన్స్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.